పోకిరి టైంకి కొంచెం పీక్ లో ఉండే నేను, కొంచెం మంచిగా వైబ్ అవుతుండే. ఆ టైంలో ఏంటంటే మా ఇంటి పక్కన ఒక అతను పోకిరి వైబ్ అంతా అయిపోయింది, రిలీజ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ సైనికుడు రిలీజ్ అయింది అనమాట. సైనికుడు భారీ దెబ్బ. ఓకే, ఒక అన్న వచ్చి చేయి పోయిందిరా సినిమా ఇట్లరా అంటే నేను ఎగిసి తన్నానమాట గాల్లో. అంటే నాకు ఇప్పుడు అయ్యో. తలుచుకుంటే ఆ అన్నని, ఓకే, పాపం అతను అయ్యో. పిల్లోడ్లే అని చెప్పేసి పక్కకు వదిలేసి ఉంటాడు. బట్ నేను ఇప్పుడు తలుచుకుంటే అసలు ఎట్లా అన్న ఎప్పుడైనా కనిపించిన అన్నకు గుర్తుందో లేదు, నాకు ఖచ్చితంగా గుర్తే ఉంటుంది. ఆరెంజ్ సినిమాకి థియేటర్ ఒకటి ఉంది మా ఊర్లో, సిద్ధార్థ అని. గోడ దుంకి పోవడం ఫస్ట్ ఒకసారి కలేజాక్ చేసాం, అది అది సక్సెస్ అయింది. ఇంకా అప్పటి నుంచి అది ఒక కిక్. ఆరెంజ్ సినిమాకి నేను మా ఫ్రెండ్ షఫీ అని ఒకడు ఉన్నాడు. ఆడిని ఒక్కో ట్రిప్ కి ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నా. దుంకచ్చు, నేను చూపిస్తా, నేను దుంకిన తర్వాత నువ్వు దుంకు. ఇంక ఇద్దరు అది సక్సెస్ఫుల్ గా చేసి ఇచ్చిన తర్వాత అదో సాటిస్ఫాక్షన్ ఆ రోజుకి. ఆడ దూకే ప్లేస్ లో ఒకడు కూర్చున్నాడు స్టెప్స్ పైన. కూర్చున్నాడు. ఇంకా మాకుండే స్కోప్ ఇంటర్వెల్ లో మాత్రమే గేట్లు తెరుస్తారు. ఆడ అక్కడి నుంచి లేసేదాకా ఆగలేవు. వాడు మరి ఇంటర్వెల్ అయిన తర్వాత లేస్తే మా ప్లాన్ మొత్తం బొక్క. ఇంకా రిస్క్ చేసి దూకేద్దామని ఏదో ఒకటి లేరా అని ఫస్ట్ నేను దూకినప్పుడు సౌండ్ వచ్చింది. ఆడు నన్ను తరుముకుంటూ వచ్చాడు. నేను లోపల దూరేసా. లోపల దూరాక ఇంకా సేఫ్ కదా, ఆ, లిఫ్ట్ లో జాయిన్ అయిపోయినా. ఆ, నేను సేఫ్. అలాంటి ఒక సీన్ చూసిన తర్వాత ఇంకా బేసిక్ గా నాకే భయం అయ్యి హార్ట్ బీట్ నాకే వినపడుతుంది. వాడు ఎంత చిల్లర వాడు కాకపోతే ఆ సీన్ చూసి కూడా మళ్ళా వాడు దూకినాడు. ఆల్రెడీ ఒకడు నన్ను తిప్పలాడడానికి వచ్చింటే మా ఫ్రెండ్ గాడు దూకినాడు. నా వర్షన్ ఏంది, లోపల ఇంకా నేను దూకేసిన, మొత్తానికి ఎస్కేప్ అయిపోయినా. ఇంకా వీడు నన్ను కనుక్కోలేడు. ఇంకా మా ఫ్రెండ్ శశి గారు వాడు జంప్ అయిపోయింటారులే ఇంటికి దెబ్బకే అనుకున్నా. కొద్దిసేపు అయిన తర్వాత వాడు వచ్చినాడు, రే మనీ అని. అమ్మో ఏంది రా షాకు అని చూస్తున్నాం. ఏదోలే ఇంకా సక్సెస్ఫుల్ గట్టెక్కినాం చూస్తున్నాం. రూబా రూబా సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో లైట్లు వెలిగినాయి. మమ్మల్ని ఇద్దరిని వెతకడానికి ఆడు ఎట్లయినా మమ్మల్ని కనిపెట్టాలని లైట్ లైన్ చేసుకొని వాడు అందరిని అడగకుండా కరెక్ట్ మా ఇద్దరి దగ్గరికి వచ్చి అడిగాడు, బాబు ఇద్దరు పిల్లలు ఎవరో దూకారు, మీకు ఏమైనా కనపడ్డారా అని. ఇంకా మనం వదులుతామా, ఎవరు అంకుల్ ఎందుకు అట్లా దూకారు, మీరు కరెక్ట్ గా ఉండలేదా, అది ఇది అని ఓవర్ యాక్షన్. ఇంకా సినిమా చూడలే అప్పటికి. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వీడు పట్టుకుంటాడా అనే భయంతో అట్లా ఇంకా గడిచింది. బట్ అది బెస్ట్ ఆ. ఎక్స్పీరియన్స్.